హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. మీకు ముందుగానే చెప్పేస్తున్నాం, అందరం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మా బాబాయ్ బర్త్డే. సో పిల్ల గ్యాంగ్ మొత్తం కోదాడ వెళ్ళి కేక్ తీసుకొని రావాలి, ఇంకా చిన్న గిఫ్ట్ తీసుకోవాలని అయితే ప్లాన్ చేశాము. అందుకనే లేట్ చేయకుండా ఫుడ్డీస్కి అయితే వచ్చేసామన్నమాట. మేము కోదాట్లో మోస్ట్ ఫేవరెట్ బేకరీ అయితే నాకు ఫుడ్డీస్. మెయిన్లీ నాకు ఇక్కడ కేక్స్, ప్యాస్ట్రీస్ అయితే చాలా బాగా ఇష్టం. పాస్ట్ 5 years నుంచి నేను దీనికి పెద్ద ఫ్యాన్ అనమాట. ఫైనల్లీ మేము పైనాపిల్ కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా నేమ్ ఏం రాయించాలో అర్థం కాక డాడీ అని సింపుల్గా రాయించేసాము. నెక్స్ట్ చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకున్నాము, బట్ ఏమి ఇవ్వాలో క్లారిటీ లేక మా బాబాయ్ వాళ్ళ బ్రాండ్ అయితే గిఫ్ట్ తీసుకేసుకున్నాము. దాన్ని ప్యాకింగ్ చేయించాలని ప్యాకింగ్ కోసం వచ్చాము. వాళ్ళు ఒక వియర్డ్ లుక్ ఇచ్చారు. ఏం కాదులే అనేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయించాము. సో మనం కొంచెమైనా హడావిడి చేయాలి కదా, అందుకనే నేమ్ కూడా రాయించాము. అది కూడా ది బెస్ట్ గిఫ్ట్ అని రాయించాము. ఎందుకంటే ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఎవరికి ఉండదు. మేబీ నా వరకైతే ఇది బెస్ట్ గిఫ్టే. ఎందుకంటే మేము ప్లాన్ చేసుకున్న వాటిలో బడ్జెట్ సరిపోవట్లేదు. బడ్జెట్ సరిపోయిన దాంట్లో మాకు నచ్చింది రావట్లేదు. ఇదంతా కాదని మా బాబాయ్కి నచ్చిన బ్రాండ్ అయితే తీసుకున్నాము. ఇంకా లేట్ అయిపోయింది, హోమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా అందరూ హడావిడి చేస్తున్నారు. నేనేమో కేక్ ఎప్పుడు పెట్టాలి, కేక్ ఎప్పుడు కట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ కేక్ పెట్టాక కొన్ని పోజెస్ అయితే మ్యాండేటరీ కదా, సో అవి చేస్తున్నాము. ఇంకా పిల్ల గ్యాంగ్ ఉంది, ఇంకా అందరూ కలిసి ఉన్నారంటే చాలా బాగుంటుంది కదా ఎంజాయ్మెంట్. సో మా సిచ్యువేషన్ కూడా అదే. ఇక్కడ నేను, మా తమ్ముడు వాళ్ళు, మా కజిన్స్, మా అత్తయ్య వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు, ఇంకా నియర్లీ ఒక 10 to 15 members వరకు ఉన్నాము. మొత్తం పిల్ల గ్యాంగ్ అండ్ పెద్ద గ్యాంగ్ కలిపేసి. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ అమ్మమ్మకి, నాయనమ్మకి, మా పిన్నికి అయితే తినిపించుకున్నారు. నెక్స్ట్ నేను, మా హస్బెండ్ అయితే వెళ్ళాము. ఇవన్నీ చాలా క్యూట్ థింగ్స్ కదా, నా వరకు అయితే ఇలాంటి మెమొరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇక్కడ మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట. నెక్స్ట్ మా ఇద్దరు అత్తయ్యలు కూడా తినిపించేసి పిక్స్ అయితే దిగారు. వాళ్ళ పిల్లగాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే పిక్స్ మ్యాండేటరీ కదా, ఎందుకంటే అవే మెమొరీస్. నెక్స్ట్ ఇక్కడ మా సాయి, నెక్స్ట్ మా పిల్ల గ్యాంగ్ వచ్చారు. వీళ్ళైతే లిటరలీ జాతిరత్నాలు అనొచ్చు, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది వీళ్ళతో. మెయిన్లీ నాకు మా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే చాలు, ఫుల్ హడావిడి చేసేసుకుంటాం మాకు మేము. నెక్స్ట్ మా హస్బెండ్ యాడ్ అయ్యారు. మా బాబాయ్ ఏమో కేక్ పెడుతున్నారు, బట్ మా హస్బెండ్ వద్దంటున్నారు. ఎందుకంటే ఒక్కళ్ళు పూస్తే అందరు పూస్తారని తెలుసు. సో ముందే పూయించుకోకుండా జాగ్రత్త పడ్డారు. సో అందరు ఎప్పుడెప్పుడు అని చూసే మా గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇది గిఫ్ట్, ఇందులో అది ఉందని ఎవరికి తెలియదు. చాలా పక్కగా ప్లాన్ చేసాము. గిఫ్ట్ కూడా ఎవరికి చూపించకుండా ఫస్ట్ డైరెక్ట్ దాచేసామన్నమాట. ఇక్కడ ఫైనల్గా గిఫ్ట్ రివీలింగ్ కూడా అయిపోతుంది. సో పిల్ల గ్యాంగ్, మా పిన్ని వాళ్ళు, బాబాయ్ అందరం కలిసి కొన్ని పోసెస్ పెట్టి గిఫ్ట్ అయితే ఓపెనింగ్ చేస్తున్నారు మా బాబాయ్. సో అందరూ క్యూరియస్గా చూస్తున్నారు అందులో ఏముందని. బట్ తెలిసిన మాకేమో కామెడీ అనిపిస్తుంది, ఎందుకంటే ఓపెన్ చేశాక రియాక్షన్ ఎట్లుంటుందా అని. పాజిటివ్గానే ఉన్నా కానీ కొన్ని భయాలు అయితే ఉంటాయి కదా. సో మేమైతే గిఫ్ట్ కోసం చాలా థింక్ చేసి తీసుకున్నాం అనమాట. ఇక్కడ గిఫ్ట్ ఓపెన్ చేయనీయకుండా మా బాబాయ్ని గెస్ట్ చేయమన్నాం ఏంటదని. బట్ తను కూడా చాలా తెలివి కల్లోడు, కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో మా గిఫ్ట్ అయితే అందరికి నచ్చిందనమాట. అండ్ అంతే కామెడీగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే నవ్వారు మా గిఫ్ట్ చూసేసి. ఫైనల్గా కేక్ అయితే ఇప్పుడు మా చేతిలో ఉంది. మేమైతే కేక్ లవర్స్. మరి మీలో ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు. ఎవరెవరు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ అందరం కొట్టుకుంటున్నాము, ఈ పీస్ నాది, ఈ పీస్ నాదని. మా తమ్ముడేమో కొంచెం ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా పెట్టాక మనం కూడా తిందామని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ పిల్ల గ్యాంగ్కి ఏం చేయాలో అర్థం కాక అందరికి బోర్ కొట్టేసరికి గేమ్ అయితే ఆడదామని ప్లాన్ చేసుకున్నారు. నౌ దే ఆర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సిక్ అనమాట. మా ఇద్దరు తమ్ముళ్ళు, మా మరదలు, మా బుడ్డోడు ఇంతవరకు కలిసి హైడ్ అండ్ సిక్ ఆడుతున్నారు. నేనేమో వీళ్ళని వీడియో తీయడానికి ఉన్నా, బికాస్ లేట్ నైట్ అయింది, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు గేమ్ ఆడాలని. ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళి కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారు. కిందకు వచ్చాక మీరే వినండి ఎలా ఉందో. హాయ్ గాయ్స్, టుడే సో మనం ఎవరు కనిపెట్టబోతున్నాం అంటే అమ్ములోని ఇంకా ఫోటోని. ఎందుకు ఇక్కడ గజల్స్ వస్తుంది గాయస్, లెట్స్ టీచ్ ఇట్. గాయస్ చూడండి, ఇప్పుడు ఆ ఫోటో అలా దాక్కుని అంటే వాడు ఎంత తెలివి ఉన్నాడో చూడండి.
చూసారు కదా, అండ్ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో ఇదన్నమాట, ఇల్లు మొత్తం హడావిడిగా ఉంది. కొంతమంది రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టారు, కొంతమంది గేమ్ ఆడుతున్నాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ గైస్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్ట్ డిష్ టాక్స్.